నేను మెయిన్ రోగం కోసానికి వచ్చిన. మన బాడీలో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి జబ్బు ఉంది కానీ డబ్బులు లేవు. ఉన్నాయా లేదా? ఎందుకంటే నాకు కూడా నా ప్లేనర్ వచ్చేసి విజయ్ వెంకటేష్ సార్, ఎంఎస్ఆర్ గురు గారు, అలాగే రేపల్లి సింగ్ సార్. ఒక్కసారి పిలుస్తా. నేను వచ్చింది మొత్తం జబ్బులతోటి వచ్చిన డబ్బులు సంపాదించుకుంటున్నా. మీకు కూడా కావాలా వద్దా? నాకు కావాలి. నేను ఒక హౌస్ వైఫ్ ని. మా సార్ సివిల్ కాంట్రాక్టర్. నేను చదువుకుంది 5th క్లాస్. నేనేమనుకున్నంటే నాకున్న జబ్బు పోతే చాలు దేవుడా, నాకేమి డబ్బులు వద్దు, ఉన్నంత పరంగానైతే పర్వాలేదు, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నా, డబ్బులు ఏమక్కర్లేదు, జబ్బులు మొత్తం రోగాలన్నీ పోవాలి. మా సార్ కాంట్రాక్టర్ అయినా కూడా నెలకు 20,000 మినిమం నాకు హాస్పిటల్ ఖర్చు అయ్యేది సార్. ఇక్కడికి వచ్చినాక కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి, అది క్లియర్ అయింది. గర్భసంచి ప్రాబ్లం వచ్చింది, బయట వాడితే అది క్లియర్ అయింది. హెడ్ ఏక్ ప్రాబ్లం ఉంది. 14 సంవత్సరాల నుంచి అద్దాలు నేను తీయకుండా పెట్టిన. కానీ దీంట్లో సప్లిమెంట్ వాడిన తర్వాత అద్దాలు నేను ఏ ఊళ్ళో పడేసిందో ఇప్పుడైతే దాంట్లో మీద ఐడియా కూడా లేదు నాకు. నాకు ఇంత దూరం తీసుకొచ్చిన మా సారు ఎవరో కాదు, సొంతం మా మర్ది చెప్తే ఎవరైనా వింటారా? ఎందుకంటే పాలెల్లో చెప్తే ఏం మనలో ముంచుతారో. మనం బయట సిచ్యువేషన్ అలా ఉంది కదా, పాలెల్లో చెప్తే మనం ఎవరైనా నమ్మము. నేను అలా సిచ్యువేషన్ లో కూడా నేను అనుకోలేదు సార్. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకు వర్తిస్తుంది. నేనేం చదువుకోలేదు కదా, నాకు సెట్ కాదేములే, ఆయన చదువుకుంటూ నాకెందుకు సార్ నువ్వు చదువుకున్నావు కదా అన్న ఫీలింగ్ తోటి మా వెంకట సార్ని కొంచెం పక్కకు పెట్టినా మేము. మా సార్ అంతగా నమ్మడు. మస్తుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు చదివి బోరు కొట్టి టైం పాస్ ఎక్కడ కాక ఎవరిని ఎత్తిన చేతులు పెట్టి ఎవరిని ముంచాలని వస్తారు, నీకేం పని లేదా అని మా సారు వాళ్ళ తమ్ముడిని తిట్టిండు. తమ్ముడిని తిడితే అన్న నాకు మళ్ళీ ఎదురు జవాబు చెప్తారా? చెప్పరు. మా సార్ కూడా మమ్మల్ని మా ఏమంటే వరలిండు వదిలేసిండు. నా ఇష్ట పూర్తిగా ఆయన చెప్పంగానే 3,500 పెట్టి సిఎన్సి ప్లాన్. మనకు ప్రతి ఒక్కరు కన్సిస్టెంట్ ఆఫర్ అని చెప్తున్నారు కదా, ఆ ప్లాన్ లోనే ఉన్న. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు. 3 నెలలకే నాకు బాగా రిజల్ట్ వచ్చింది. 4వ నెల ఏం చేయాలంటే కిడ్నీలలో రాళ్ళు పోయినాయా, గర్భసంచి ప్రాబ్లం పోయిందా, మనకు ఐస్ తలకాయ నొప్పికి పోయిందా అని అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత 3వ నెలలో నాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నమ్మి నేను ఆయన కారు ఓపెనింగ్ పోయి నేను కళ్ళు తెరుచుకొని ఇప్పుడు 10 months అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేయడం. బట్టి 2 years వేస్ట్ చేసిన. నాలాగా దయచేసి మీరు కూడా అలా వేస్ట్ చేయకండి. నేను అనేది ఒక్కటే, నేను వేస్ట్ చేసిన బయట ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తుండో అందరికి నేను ఎంతో మందికి డబ్బులు ఇప్పిస్తున్నా కదా, సొంత మా అన్న మా వదినకే డబ్బులు వస్తలేవు అన్న ఆరాటం ఇప్పుడు ఆయన కూడా పడుతుండు మాతో పాటు. ఎక్కడున్నా మీటింగ్స్ ఎక్కడున్నా కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా, నువ్వు ఏడు అడిగితే ఆడ మీటింగ్ లో పెడతా మేడం, ఏడు అంటే ఆడ మీటింగ్ లో పెడతా. బయట మనకు పాలోడు బతికితే మరో రాయి అన్నట్టు ఉంది బయట, వెస్టేజ్ లో మాత్రం లేదు. కానీ అలాంటిది మాత్రం బయట నేను మా సార్ కాంట్రాక్టర్ కాబట్టి నేనేమనుకున్నంటే ఇన్ని రోజులు నెలకు 20,000 పెట్టి నన్ను బతికించుకుంటూ వచ్చిండు కదా, నేను ఒక్కటే నిర్ణయించుకున్నా. వెంకట్ సార్ చెప్పినప్పుడు ఏం లేదు, వెంకట్ సార్ ఒక్కరికే కారు వస్తుందా, నాకు కూడా కారు కావాలి. కారు కావాలా కదా సార్, నువ్వు చేసిన పని నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తా. నీకు కారు వచ్చింది. 100 మంది ఇవాళ వెంకట్ సార్ వల్ల గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టిన, వెంకట్ సార్ వల్ల నేను పంచాయతీ సెక్రటరీని, బస్సు కండక్టర్ని అని చాలా మంది చెప్పుకుంటున్నాడా. నేను కూడా వెస్టేజ్ని వాడిన కదా సార్, నాకెందుకు డబ్బులు రాలేదని అడిగాను. నేను తప్ప ఏం చేసినట్టే ఇలాంటి మీటింగ్స్ నేను రాలేదు. ఇలాంటి మీటింగ్